హలో సార్, నమస్తే సార్. సార్ అదే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నారా ఏం సార్? ఆహా, దాని మీద వాళ్ళు సమర్థ టీం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఫైనల్ డిపిఆర్ సబ్మిట్ చేయమన్నారు పండుగ లోపల దాని మీద ఉన్నాను. ఏనా సార్ చిన్న ఇన్ఫర్మేషన్. అది మొన్న ఇక్కడ పోలవరం రోడ్డు దగ్గర నీళ్ళు నిలబడుతున్నాయని దాని మీద అక్కడ చుట్టుపక్కల ఆడవాళ్ళు కొంతమంది మహిళలు ప్రెస్ మీట్ లాగా పెట్టారు, చూసారా? అది ఒక వీడియో ఏదో ఎక్కడ పావులవారి పొలం వేశారు. అదిగా సార్, పోలవరం పోయే దారిని దారి పక్కన నీళ్ళు నిలబడున్నాయి కొత్తూరు సెంటర్ లో, చూసుంటారు మీరు రోడ్డు పక్కన. అది యాక్చువల్ గా ఏంటంటే అది మా పాలపురం రోడ్ లో ఏగుడిది అనేదో అడిగినట్టున్నారు. అది యాక్చువల్ గా పాలపాలెం ప్రజలు మా రోడ్డుకి ఇబ్బంది, మా రోడ్డు చిన్నది అని చెప్పి అప్పుడు అంత ముందు కొంతమంది మన ఎక్స్పర్ట్స్ కొంతమంది సీనియర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు లూజ్ మోటార్ పెట్టి కొడుతున్నారు చూడండి నీళ్లు, మురికి నీళ్లు. అంటే వాళ్ళు బాగా ఎక్కువ సార్ కాలం కన్నా డౌన్ లో కడితే ఏమవుతుంది, లూజ్ మోటార్ పెట్టి లూజ్ నీళ్లు కొడుతున్నారు. ఎత్తిపోతల పథకం కింద మురికి నీళ్లు బయటకు కొడుతున్నారు చూడండి. అంత తెలివిగల వాళ్ళు ఇది కూడా 2 అడుగులు ఎత్తులో ఉంటే కాలువ కట్టాలని ప్లాన్ చేస్తే కొంతమంది ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. ఆల్రెడీ ఒక కాలువ ఉంది సైడు, ఇంతకు ముందు నీళ్ళు నిలబడదు, ఇప్పుడు ఎందుకు నీళ్ళు నిలబడుతున్నాయి, దాన్ని కట్టలేదని వాళ్ళు ఇతర కావాలని ఆడ బ్లాక్ చేశాడు ఈ కాలువని. అందువల్ల అది పోవడం ఇప్పుడు ఉండే కాలువని మన స్కూల్ పక్కన ఉండే కాలువ ద్వారా నీళ్ళు వెళ్తాయి. ఈ కాలువ తవ్విచ్చేసి ఒకవేళ ఎక్కడన్నా టెంపరీగా ఉంటే లైట్ గా కట్టించేస్తే బాగుంటుంది సార్. అది నన్ను ఏమన్నా లెటర్ ఏమైనా పెట్టమంటారా, మీరు చేయిస్తారు సార్ వాళ్ళతో మాట్లాడి? సరే సరే సార్. అది డిస్టర్బెన్స్ ఉండేది వెంటనే జరిగే పని కాదు కదా సార్. డిస్టర్బెన్స్ లేకుండా మనం పని చేయాలా, జనాలకు ఇబ్బందిగా జరగకూడదు కదా సార్. అదొకసారి మాట్లాడండి సార్, సెక్రటరీతో మాట్లాడండి. సెక్రటరీ కంటే కొత్త ఆయన కాబట్టి ఆయన పూర్తి అవగాహన లేదు. అందుకని ఏంటంటే వీళ్ళు చూస్తే అది చెప్తున్నారు కదా, మీరు ఒకసారి మన వాళ్ళు పంపిస్తాం, దాన్ని రమ్మన్నా వస్తాం సార్. సరే సార్, లేకపోతే ఆయన ఎత్తిపోతల పథకం బిడ్డ ఆయన అడిగినా చెప్తాడు విషయం అసలు. సరే సార్.